హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు 9వ తేదీ వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ని అలాగే వొకాబులరీ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి, ముందుగా హెడ్లైన్: ద ట్రంప్ ఎఫెక్ట్ అండ్ ఏ పాసిబుల్ ఎక్సోడస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. చూడాలి, ద ట్రంప్ ఎఫెక్ట్ అంటే ట్రంప్ యొక్క ప్రభావం అండ్ మరియు పాసిబుల్ ఎక్సోడస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే నైపుణ్యాల వలసకు అవకాశం. ఎక్సోడస్ అంటే వలస వెళ్ళడం, ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు. ఏ పాసిబుల్ ఎక్స్పోడస్ అంటే నైపుణ్యాల వలసకు అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. దీని మీనింగ్ ఏంటంటే ట్రంప్ విధానాల ప్రభావంతో నిపుణులు అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెడ్డింగ్ చెప్పడం జరుగుతుంది. ఎక్సోడస్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలంటే వలస వెళ్ళడం, వదిలి వెళ్ళడం. ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే నిపుణులు వదిలి వెళ్ళడం. ఎవరి వల్ల? ట్రంప్ ఎఫెక్ట్ అంటే ట్రంప్ ప్రభావం వల్ల. ఏ పాసిబుల్ అంటే అవకాశం ఉంది. ఇది హెడ్లైన్. చూడాలి, వివరాల్లో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. చూడాలి, వివరాల్లోకి వెళ్తే A LinkedIn post by a former student of the Indian Statistical Institute, Kolkata, currently employed as a postdoc in a university of repute in the United States, caught me off a few days ago. చూడాలి, ఏ లింక్డ్ఇన్ పోస్ట్ అంటే ఇక్కడ లింక్డ్ఇన్ అనేది ఒక యాప్. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుందో ఇది కూడా ఒక యాప్. లింక్డ్ఇన్ పోస్ట్, ఆ లింక్డ్ఇన్ అనే యాప్లో పోస్ట్ బై ఏ ఫార్మర్ స్టూడెంట్ అంటే ఒక మాజీ విద్యార్థి ఆఫ్ ది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్కతా. కోల్కతా భారత గణాంక సంస్థలో చదివినటువంటి ఒక మాజీ విద్యార్థి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటే భారత గణాంక సంస్థ, అందులో చదివినటువంటి, ఇక్కడ కోల్కతాలో చదివినటువంటి ఒక మాజీ విద్యార్థి చేసినటువంటి పోస్ట్. కరెంట్లీ employed as a postdoc in a University of repute in the United States. కొన్ని రోజుల క్రితం అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్ గా పనిచేస్తున్నటువంటి కోల్కతా భారత గణాంక సంస్థలో చదివినటువంటి ఒక మాజీ విద్యార్థి చేసినటువంటి పోస్టు. కరెంట్లీ అంటే ప్రస్తుతం, ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి, యాస్ అంటే వలే, ఏ పోస్ట్ డాక్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇన్ ఏ యూనివర్సిటీ ఆఫ్ రెప్యూట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రెప్యూట్ అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి, రెప్యూట్ అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్ గా పనిచేస్తున్నటువంటి ఒక మాజీ విద్యార్థి చేసినటువంటి పోస్ట్. కాట్ మీ ఆఫ్ గాడ్. చూడాలి, ఇక్కడ వరకు ఇదంతా కూడా సబ్జెక్టే. ఏ లింక్డ్ఇన్ పోస్ట్ బై ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్కతా, కరెంట్లీ ఎంప్లాయిడ్ యాజ్ ఎ పోస్ట్ డాక్ ఇన్ ఏ యూనివర్సిటీ ఆఫ్ ఎ రెప్యూట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. ఇక్కడి వరకు కూడా ఇదంతా సబ్జెక్టే. కాట్ మీ ఆఫ్ గాడ్ అనేది వెర్బ్ గా చెప్పాలి. అంటే అకస్మాత్తుగా ఆశ్చర్యం కలిగించింది. ఆఫ్ గాడ్ అంటే ఆశ్చర్యం కలిగించింది. కాట్ మీ అంటే నన్ను ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. కాట్ మీ ఆఫ్ గార్డ్ అంటే నన్ను ఆశ్చర్యం కలిగింది. కాట్ మీ ఆఫ్ గార్డ్ అంటే నన్ను ఆశ్చర్యం కలిగించింది. ఏ ఫ్యూ డేస్ ఎగో కొన్ని రోజుల క్రితం. చూడాలి, ఒకసారి చెప్పుకుందాం. కొన్ని రోజుల క్రితం అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్ గా పనిచేస్తున్నటువంటి కోల్కతా భారత గణాంక సంస్థలో చదివిన ఒక మాజీ విద్యార్థి చేసినటువంటి పోస్టు నాకు అకస్మాత్తుగా ఆశ్చర్యం కలిగించింది.
ఇది ఎవరు చెప్తున్నారంటే ఈ ఆర్టికల్ ఈ ఎనాలిసిస్ చేసినటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అలాగే హీ ఈస్ యాక్టివ్లీ సీకింగ్ న్యూ పొజిషన్స్ వేర్ హీ మే బీ ఏబుల్ టు leverage his experience in the biotech, pharma or healthcare analytics domains. చూడాలి, హీ అంటే ఎవరు? ఈ మాజీ విద్యార్థి ఈస్ యాక్టివ్లీ సీకింగ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది, అంటే చురుకుగా వెతుకుతున్నాడు. సీకింగ్ అంటే వెతకడం, కొన్ని సందర్భాల్లో కోరడం అని కూడా చెప్పొచ్చు. యాక్టివ్లీ చురుకుగా. న్యూ పొజిషన్స్ అంటే కొత్త ఉద్యోగ అవకాశాలను వెతుకుతున్నాడు. వేర్ హీ మే బీ ఏబుల్ టు లెవరేజ్ హిస్ ఎక్స్పీరియన్స్ అంటే అతను ఎక్కడైతే తన అనుభవాన్ని ఉపయోగించుకోగలుగుతాడో ఆ కొత్త ఉద్యోగ అవకాశాలను చురుకుగా వెతుకుతున్నాడు. ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హీ మే బీ ఏబుల్ టు లెవరేజ్, ఇక్కడ లెవరేజ్ అంటే పరపతి అని కూడా చెప్పుకోవచ్చు. హిజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడైతే తన అనుభవం యొక్క పరపతిని ఉపయోగించుకోగలుగుతాడో ఆ అవకాశాలను అతను వెతుకుంటున్నాడు. ఇన్ ద బయోటెక్, ఫార్మా ఆర్ హెల్త్ కేర్ అనలిటిక్స్ డొమైన్స్. అతను బయోటెక్, ఫార్మా లేదా హెల్త్ కేర్ అనలిటిక్స్ రంగాల్లో తన అనుభవాన్ని ఉపయోగించుకోగలిగే కొత్త ఉద్యోగ అవకాశాలను చురుకుగా వెతుకుతున్నాడు. ఎవరైతే మాజీ విద్యార్థి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారో అతను. అలాగే హీ ఈజ్ ఎ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ హిస్ డాక్టరేట్ ఇన్ ది యుఎస్ అండ్ హ్యాస్ ఎ స్టెల్లార్ పబ్లికేషన్ రికార్డ్. చూడాలి, హీ ఈజ్ ఎ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ హిస్ డాక్టరేట్ ఇన్ ది యుఎస్. అతను అమెరికాలో తన డాక్టరేట్ పూర్తి చేసినటువంటి విద్యార్థి. హీ ఈజ్ ఎ స్టూడెంట్ అంటే అతను ఒక విద్యార్థి. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. కంప్లీటెడ్ హిస్ డాక్టరేట్ ఇన్ ద యుఎస్, ఎవరైతే యుఎస్ లో డాక్టరేట్ పూర్తి చేశారో అతని ఆ విద్యార్థి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. అండ్ మరియు హ్యావ్ ఎ స్టెల్లార్ పబ్లికేషన్ రికార్డ్, మరియు అతను అద్భుతమైన పరిశోధన ప్రకటనల రికార్డు కలవాడు. స్టెల్లార్ పర్ఫార్మెన్స్ అంటుంటాం కదా, అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి వ్యక్తి. పబ్లికేషన్ రికార్డ్ అంటే అతను అద్భుతమైన పరిశోధన ప్రకటనల రికార్డు కలవాడు. చూడాలి, ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంది. ఈజ్ హిస్ కేస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫండ్ కట్టింగ్ అండ్ ద కర్బింగ్ ఆఫ్ అకాడమిక్ ఫ్రీడమ్ బై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉంది. చూడాలి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తో వాక్యం ప్రారంభమైంది కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది. ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఈజ్ హిస్ కేస్ అంటే అతని కేసు. అన్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఉదాహరణ. ఆఫ్ అన్ ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫండ్ కట్టింగ్ అండ్ ద కర్బింగ్ ఆఫ్ అకాడమిక్ ఫ్రీడమ్ బై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ పరిపాలన ద్వారా నిధుల కోత మరియు విద్యా స్వేచ్ఛను అరికట్టడం యొక్క తక్షణ పరిణామానికి అతని కేసు ఉదాహరణ అనే క్వశ్చన్ ఉంది. చూడాలి, ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ అంటే తక్షణ పరిణామం. ఆఫ్ ద ఫండ్ కటింగ్ అంటే నిధుల కోత. అండ్ మరియు ద కర్బింగ్ ఆఫ్ అకాడమిక్ ఫ్రీడమ్ అంటే విద్యా స్వేచ్ఛను అరికట్టడం. బై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ పరిపాలన ద్వారా నిధుల కోత మరియు విద్యా స్వేచ్ఛను అరికట్టడం యొక్క తక్షణ పరిణామానికి అతని కేసు ఉదాహరణ అని క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. అలాగే ది యుఎస్ హ్యాస్ ఫర్ లాంగ్ బీన్ ద వరల్డ్ లీడర్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ రీసెర్చ్. చూడాలి, ది యుఎస్ అంటే అమెరికా. హ్యాస్ ఫర్ లాంగ్ బీన్ అంటే హ్యాస్ అంటే కలిగి ఉంది. ఫర్ లాంగ్ బీన్ అంటే చాలా కాలం నుండి. ద వరల్డ్ లీడర్ అంటే ప్రపంచ నేతగా లేదా ప్రపంచ నాయకునిగా. ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అంటే దాదాపు అన్ని రంగాల్లో ప్రపంచ నేతగా నిలిచింది ఆమె. అంటే అమెరికా ఎంతో కాలంగా దాదాపు అన్ని రంగాల్లో ప్రపంచ నేతగా నిలిచి ఉంది. ద వరల్డ్ లీడర్ అంటే ప్రపంచ నేత. ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియా అంటే దాదాపు ప్రతి రంగంలో. ఆఫ్ రీసెర్చ్ అంటే పరిశోధనలో దాదాపు అన్ని రంగాల్లో ప్రపంచ నేతగా ఉంది. అలాగే ద నేషనల్ సైన్స్ ఫౌండేషన్ NSF which was established in 1950 marked the beginning of the modern
అమెరికన్ రీసెర్చ్ యూనివర్సిటీ. చూడాలి, ద నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అంటే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950. 1950లో స్థాపించబడినటువంటి సైన్స్ ఫౌండేషన్. చూడాలి, విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఏదైతే 1950లో స్థాపించారో అదే ఈ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ అమెరికన్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఇది ఆధునిక అమెరికన్ పరిశోధన విశ్వవిద్యాలయాల ఆరంభానికి సూచికగా మారింది. మార్క్ అంటే సూచికగా మారింది. ఇది ఇక్కడ వెర్బ్ గా చెప్పాలి. ద బిగినింగ్ అంటే ఆరంభానికి ఆఫ్ ద మోడర్న్ అమెరికన్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే ఆధునిక అమెరికా పరిశోధన విశ్వవిద్యాలయాల ఆరంభానికి సూచికగా మారింది. చూడాలి, మోడర్న్ అంటే ఆధునిక, అమెరికన్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే అమెరికన్ పరిశోధన విశ్వవిద్యాలయాల ఆరంభానికి సూచికగా ఉంది. అలాగే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH విచ్ గో బ్యాక్ టు ద లేట్ 19th century saw significant expansion in post-war years. చూడాలి, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH విచ్ గో బ్యాక్ టు ద లేట్ 19th century అంటే 19వ శతాబ్దం చివరిలో ప్రారంభమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్. చూడాలి, విచ్ గో బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళి, టు ద లేట్ 19th century అంటే 19వ శతాబ్దం చివరిలో. లేట్ 19th century అంటే 19వ శతాబ్దం చివరిలో. ఎర్లీ 19th century అంటే 19వ శతాబ్దం మొదట్లో లేదా ఆరంభంలో. 19వ శతాబ్దంలో చివరిలో ప్రారంభమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సా, ఇది వెర్బ్ గా చెప్పొచ్చు. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విచ్ గో బ్యాక్ టు ద లేట్ 19th century ఇక్కడి వరకు ఇదంతా సబ్జెక్ట్. సా చూసింది, ఇది వీటిలో ఉంది. సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ అంటే గణనీయమైనటువంటి లేదా భారీ విస్తరణను చూసింది. ఇన్ ద పోస్ట్ వార్ ఇయర్స్ అంటే యుద్ధానంతర కాలంలో భారీ విస్తరణను చూశాయి. పోస్ట్ వార్ అంటే యుద్ధానంతరం, ప్రీ వార్ అంటే యుద్ధానికి ముందు. భారీ విస్తరణను చూశాయి. అలాగే టుగెదర్ దీస్ టూ ఆర్గనైజేషన్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ప్రీవియస్లీ అండర్ పెర్ఫార్మింగ్ అమెరికన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటూ బికమింగ్ ద వరల్డ్స్ ప్రీ ఎమినెంట్ రీసెర్చ్ యూనివర్సిటీస్. చూడాలి, టుగెదర్ అంటే కలిసి, దీస్ టూ ఆర్గనైజేషన్స్ అంటే ఈ రెండు సంస్థలు. ఏ రెండు సంస్థలు? ఈ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ NSO అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మార్చాయి, ఇది వీటిలో ఉంది. ప్రీవియస్లీ అంటే గతంలో. అండర్ పర్ఫార్మింగ్ అమెరికన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గతంలో బలహీనంగా ఉన్నటువంటి అమెరికా శాస్త్రీయ సంస్థలను. ఇంటూ బికమింగ్ ద వరల్డ్స్ ప్రీ ఎమినెంట్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఈ రెండు సంస్థలు కలిపి గతంలో బలహీనంగా ఉన్నటువంటి అమెరికన్ శాస్త్రీయ సంస్థలను ప్రపంచ స్థాయి ప్రముఖ పరిశోధనా విశ్వవిద్యాలయాలుగా మార్చాయి. టుగెదర్ దీస్ టూ ఆర్గనైజేషన్స్ అంటే ఈ రెండు సంస్థలు కలిసి. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మార్చాయి. ప్రీవియస్లీ గతంలో. అండర్ పర్ఫార్మింగ్ అమెరికన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బలహీనంగా ఉన్న అమెరికన్ శాస్త్రీయ సంస్థలను. ఇంటూ బికమింగ్ ద వరల్డ్స్ ప్రీ ఎమినెంట్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ప్రపంచ స్థాయి ప్రముఖ పరిశోధనా విశ్వవిద్యాలయాలుగా మార్చాయి. ప్రీ ఎమినెంట్ అంటే ప్రముఖ, రీసెర్చ్ యూనివర్సిటీస్ పరిశోధన విశ్వవిద్యాలయాలుగా మార్చాయి. వరల్డ్స్ అంటే ప్రపంచం యొక్క. వరల్డ్స్ ప్రీ ఎమినెంట్ అంటే ప్రపంచ స్థాయి ప్రముఖ అని చెప్పుకోవచ్చు. రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే పరిశోధన విశ్వవిద్యాలయాలుగా మార్చాయి. ఏ రెండు సంస్థలు కలిసి? ఈ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అలాగే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేవి రెండు కూడా. ఇలా ప్రతి ఒక్క వొకాబులరీని ప్రతి ఒక్క ఫ్రేజ్ని అర్థం చేసుకుంటూ చదివితే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే డిజాస్టర్స్ డిస్రప్షన్స్ అంటే వినాశకరమైనటువంటి ఆటంకాలు. డిజాస్టర్స్ అంటే వినాశకరమైనటువంటి, డిస్రప్షన్స్ ఆటంకాలు లేదా ధ్వంసమైన అంతరాయాలని కూడా చెప్పొచ్చు. డిస్రప్షన్ అంటే ఆటంకాలు లేదా అంతరాయాలు. డిజాస్టర్స్ వినాశకరమైనటువంటి లేదా ధ్వంసమైనటువంటి. చూడాలి, హవెవర్ అమెరికాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ఎ మెస్ ఎవర్ సిన్స్ డొనాల్డ్ ట్రంప్ రిటర్న్ టు ద వైట్ హౌస్. చూడాలి, హవెవర్
అయితే అమెరికాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే అమెరికాలో ఉన్నత విద్యా వ్యవస్థ, అమెరికాస్ అంటే అమెరికా యొక్క, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యా వ్యవస్థ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ఎ మెస్. ఆల్మోస్ట్ అంటే చాలా వరకు, ఇన్ ఎ మెస్ అంటే గందరగోళంగా ఉంది, ఎవర్ సిన్స్ డొనాల్డ్ ట్రంప్ రిటర్న్ టు ద వైట్ హౌస్ అంటే డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్ హౌస్ లోకి రాగానే అమెరికాలో ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ గందరగోళంగా మారిపోయింది. ఎవర్ సిన్స్ అంటే నుండి, డొనాల్డ్ ట్రంప్ రిటర్న్ అంటే డొనాల్డ్ ట్రంప్ తిరిగి వచ్చినప్పటి నుండి, టు ద వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్ హౌస్ లో తిరిగి రాగానే అమెరికాలో ఉన్నత విద్యా వ్యవస్థ గందరగోళంగా ఉంది. ఇన్ ఎ మెస్ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలంటే గందరగోళంగా ఉంది. అలాగే ది యుఎస్ అకాడమిక్ కమ్యూనిటీ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ఫండమెంటల్ ఐడియాస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ వార్ ఆన్ సైన్స్. చూడాలి, ది యుఎస్ అకాడమిక్ కమ్యూనిటీ అంటే అమెరికా విద్యావేత్తల వర్గం, ఇక్కడ కమ్యూనిటీ అంటే వర్గం, అకాడమిక్ కమ్యూనిటీ అంటే విద్యావేత్తల వర్గం, ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ఫండమెంటల్ ఐడియాస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ వార్ ఆన్ సైన్స్ అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన యుద్ధం వల్ల అమెరికా విద్యావేత్తల వర్గం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనే మౌలిక విలువల నుండి దూరం అవుతుంది. మూవింగ్ అవే అంటే దూరం అవుతుంది. ఫ్రమ్ ఎక్కడి నుండి, ఫండమెంటల్ ఐడియాస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ అంటే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనే మౌలిక విలువల నుండి, ఫండమెంటల్ ఐడియాస్ అంటే మౌలిక విలువలు, ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం యొక్క, అండ్ మరియు ఫ్రీడమ్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛ అనే మౌలిక విలువల నుండి ఈ అమెరికా విద్యావేత్తల వర్గం దూరం అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ వార్ ఆన్ సైన్స్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ వార్ ఆన్ సైన్స్ అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన యుద్ధం వల్ల, యాజ్ ఎ రిజల్ట్ అంటే దాని ఫలితం వల్ల, మిస్టర్ ట్రంప్స్ వార్ అంటే ట్రంప్ యొక్క యుద్ధం, ఆన్ సైన్స్ శాస్త్రానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన యుద్ధం వల్ల అమెరికా విద్యావేత్తల వర్గం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనే మౌలిక విలువల నుండి దూరం అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, కొలంబియా యూనివర్సిటీ has agreed to enact a number of policy changes in response to threats from the Trump administration. చూడాలి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు, కొలంబియా యూనివర్సిటీ has agreed to enact a number of policy changes. కొలంబియా విశ్వవిద్యాలయం అనేక విధానాల మార్పులను అమలు చేయడానికి ఒప్పుకుంది. కొలంబియా యూనివర్సిటీ హ్యాస్ అగ్రీడ్ అంటే అంగీకరించింది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది, హ్యాస్ ప్లస్ V3 అంగీకరించింది. టు ఎనాక్ట్ అంటే మార్పులు చేయడానికి, ఏ నంబర్ ఆఫ్ పాలసీ చేంజెస్ అంటే అనేక విధానాలను మార్పులు చేయడానికి, ఎనాక్ట్ అంటే చట్టం తీసుకురావడానికి, ఇన్ రెస్పాన్స్ టు అంటే కారణంగా, థ్రెట్స్ అంటే బెదిరింపుల కారణంగా, ఫ్రమ్ ద ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ పరిపాలన నుండి వచ్చిన బెదిరింపుల కారణంగా కొలంబియా విశ్వవిద్యాలయం అనేక విధాన మార్పులను అమలు చేయడానికి ఒప్పుకుంది. అలాగే వన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్టర్ అనదర్ ఈస్ బీయింగ్ స్లాష్డ్ ఆర్ షట్ డౌన్ బై మిస్టర్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్, వెదర్ ఇట్ ఈస్ ఎట్ ద NIH ఆర్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. చూడాలి, వన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్టర్ అనదర్ ఈస్ బీయింగ్ స్లాష్డ్ ఆర్ షట్ డౌన్. వన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్టర్ అనదర్ అంటే ఒకదాని తర్వాత మరొక పరిశోధనా కేంద్రాన్ని, లేదా ఒకటి తర్వాత మరొక పరిశోధనా కేంద్రాన్ని, వన్ ఆఫ్టర్ అనదర్, ఈజ్ బీయింగ్ స్లాష్డ్ ఆర్ షట్ డౌన్. ఈజ్ బీయింగ్ స్లాష్డ్ ఆర్ షట్ డౌన్ ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్ లో ఉంది. స్లాష్డ్ అంటే కట్ చేస్తున్నారు, షట్ డౌన్ లేదా మూసివేస్తున్నారు. వన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్టర్ అనదర్ అంటే ఒక దాని తర్వాత మరొక పరిశోధనా కేంద్రాన్ని మూసేస్తున్నారు లేదా కట్ చేస్తున్నారు. బై మిస్టర్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్, ట్రంప్ మరియు ఇలాన్ మస్క్ మూసేస్తున్నారు లేదా నిధులు తగ్గిస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఎట్ ది NIH ఆర్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, అది NIH నుంచి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వరకు, వెదర్ అది ఏదైనా కానీ, ఇట్ ఈస్ అది NIH కానీ, ఆర్ లేదా ద ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, NIH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హెల్త్ నుంచి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వరకు ఒకదాని తర్వాత మరొక పరిశోధన కేంద్రాన్ని ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ మూసివేస్తున్నారు లేదా నిధులు తగ్గిస్తున్నారు. అలాగే మిస్టర్ ట్రంప్ హ్యాస్ మేడ్ ఎ మూవ్ టు కంప్లీట్లీ డిస్మాంటిల్ ఇన్ ది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మిస్టర్ ట్రంప్ హ్యాస్ మేడ్ ఎ మూవ్. చూడాలి, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ట్రంప్ హ్యాస్ మేడ్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, మేడ్ అనేది V3, ఏ మూవ్ టు కంప్లీట్లీ డిస్మాంటిల్ ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అమెరికా విద్యాశాఖను పూర్తిగా తొలగించాలనే యత్నం ట్రంప్ చేతుల మీదుగా ప్రారంభమైంది. మిస్టర్ ట్రంప్ హ్యాస్ మేడ్ ఎ మూవ్ అంటే ఆ దిశగా కదిలాడు. ఏ దిశగా? టు కంప్లీట్లీ, పూర్తిగా, డిస్మాంటిల్ అంటే పూర్తిగా తొలగించాలని. ది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అమెరికా విద్యాశాఖను పూర్తిగా తొలగించాలనే యత్నం ట్రంప్ చేతుల మీదుగా ప్రారంభమైంది. అలాగే హీ హ్యాస్ ఆర్డర్డ్ వైడ్ స్ప్రెడ్ లే ఆఫ్స్ within federal science agencies, including senior positions at the National Oceanic and Atmospheric Administration, the Centers of Disease Control and Prevention, and the National Aeronautics and Space Administration. చూడాలి, he has ordered అంటే అతను ఆదేశించారు. అతను నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ మరియు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా లాంటి కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సహా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించమని ఆదేశించారు. హీ హ్యాడ్ ఆర్డర్డ్ వైడ్ స్ప్రెడ్ అంటే పెద్ద ఎత్తున, లే ఆఫ్స్ అంటే తొలగించమని, విత్ ఇన్ ఫెడరల్ సైన్స్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్, సీనియర్ పొజిషన్ అంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలు సహా పెద్ద ఎత్తున. ఈ సంస్థలన్నింటిలో కూడా ఏ సంస్థలు? NOAA, CDC, నాసా లాంటి కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సహా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించమని అతను ఆదేశించారు. హీ హ్యాడ్ ఆర్డర్డ్ అంటే అతను ఆదేశించారు. ఎవరు? ట్రంప్ ఆదేశించారు. వైడ్ స్ప్రెడ్ లే ఆఫ్స్ అంటే భారీ ఎత్తున తొలగించమని. విత్ ఇన్ ఫెడరల్ సైన్స్ ఏజెన్సీస్ అంటే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సంస్థల్లో, ఇంక్లూడింగ్ సీనియర్ పొజిషన్స్ అంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలతో సహా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించమని అతను ఆదేశించారు. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ప్రతిరోజు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.